హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దాక్ష అండ్ రిషి స్టోరీస్. సో ఈరోజు అయితే నేను మా పాప ఫస్ట్ బర్త్డే కోసం అవుట్ఫిట్స్ క్రియేట్ చేద్దామని చెప్పేసి షాపింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. బోడుప్పల్లో ఉన్న హిమసై ఫ్యాబ్రిక్స్కి అయితే వచ్చేసా. నార్సింగ్ తర్వాత ఇది నా సెకండ్ ఫేవరెట్ స్టోర్ బికాజ్ ఇక్కడ కూడా అన్ని ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి అండ్ మనకి మగ్గం కావాలంటే ఇక్కడ చేసేస్తారు. అండ్ స్టిచ్చింగ్ కోసం మనం ఇంకో దగ్గర వెళ్ళకుండా కింద సెల్లార్లో చాలా టైలర్స్ ఉంటారు, వాళ్ళే స్టిచ్చెస్ ఇచ్చేస్తారు. సో అన్ని వర్క్స్ అంతా ఒకే దగ్గర అయిపోతాయి. సో ఇంకో దగ్గర స్టిచ్చింగ్కి వెళ్ళాల్సిన అవసరం ఏమి ఉండదు. అండ్ ఇక్కడ ఫ్యాబ్రిక్స్ చూడండి, చాలా వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న శారీస్ ఆర్ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా ఉన్నాయి. మనకు నచ్చినట్టుగా మన అవుట్ఫిట్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డిజైనర్ కూడా ఉంటారు. ఒకవేళ మనకి ఎంత ఫ్యాబ్రిక్ పడుతుంది అని ఐడియా లేకపోతే క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనం పిక్చర్ చూపిస్తే. ఇక్కడ మెన్కి రిలేటెడ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. సో మనం వాళ్ళకు కూడా ఇక్కడే అవుట్ఫిట్ కస్టమైజ్ చేసుకోవచ్చు. కమింగ్ టు ద పాయింట్, పింట్రెస్ట్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా మోడల్స్ అండ్ డ్రెస్సెస్ వెతికి లాస్ట్కి ఒక అవుట్ఫిట్ అయితే ఫిక్స్ అయిపోయా. అండ్ ఇవే అవుట్ఫిట్స్ నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్లో మూమెంట్ డాక్టర్ కాంబోకి అడిగితే నాకు 35K ప్లస్ చెప్పారు. సో అవే అవుట్ఫిట్స్ నేను ఇప్పుడు ఇక్కడ డిజైన్ చేస్తే నాకు 10K అయింది అంతే. ఫ్యాబ్రిక్ కాస్ట్ 3K అండ్ స్టిచ్చింగ్కి మాత్రం 7K అయింది. పిక్చర్లో చూసారు కదా, నేను ఆ పర్పుల్ అండ్ లావెండర్ షేడ్లో ఉన్న అవుట్ఫిట్ అయితే రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ చూస్తున్న సీక్వెన్స్ క్లాత్ ఇద్దరికి కలిపి 3 మీటర్స్ అలా పడింది. అండ్ పాప డ్రెస్కి నెట్ మాత్రం 15 మీటర్స్ కావాలి. సో అది 15 మీటర్స్ తీసుకున్నా. అండ్ నాకు 8 మీటర్స్ ఆఫ్ నెట్ పడింది. అండ్ నెట్ లోపల సాటిన్ వేయాలి కాబట్టి అది కూడా తీసేసుకున్నా. మా హస్బెండ్కి ఇంకా బాబుకి కూడా ఇక్కడ అవుట్ఫిట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఎగ్జాక్ట్ కలర్ మ్యాచ్ అవ్వలేదు. మళ్ళీ డైయింగ్ అదంతా పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి అయితే వదిలేసా. చెప్పాను కదా, ఇక్కడే మగ్గం వర్క్ బ్లౌజెస్ స్టిచ్ చేసి ఉంటాయి, ఆర్ఎల్స్ మనం మగ్గం కూడా ఇక్కడే చేయించుకొని చెప్పేసి కింద సెల్లార్లో మొత్తం టైలర్స్ ఉంటారు. ఆ వీడియో క్లిప్ తీసాను బట్ అది మిస్ అయింది. నేను ఈ అవుట్ఫిట్స్ మాత్రం స్టిచ్చింగ్ వీళ్ళ దగ్గర ఇవ్వలేదు బికాజ్ బర్త్డే అవుట్ఫిట్స్ కదా, పర్ఫెక్ట్గా వస్తాయో రావో అన్న కన్సర్న్తో అయితే బయట లెగ్ డిజైనర్ స్టూడియో అని బోడుప్పల్లో ఉంది. సో ఫ్యాబ్రిక్స్ అన్నీ తీసుకొని అయితే ఇక్కడికి వచ్చేసా. ఈ పర్టికులర్ స్టూడియోలో ఏంటంటే అసలు మనం ఫ్యాబ్రిక్ కూడా తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళకి ఇలా పిక్చర్స్ చూపిస్తే మొత్తం ఫ్యామిలీ కాంబో వాళ్ళే స్టిచ్చెస్ ఇచ్చేస్తారు. బట్ నేను కొంచెం కూడా కలర్ అటు ఇటు అవ్వకూడదు అని చెప్పేసి నేనే ఫ్యాబ్రిక్స్ అన్నీ తీసుకొని వీళ్ళకి ఇచ్చేసాను. అండ్ 10 to 15 డేస్లో వీళ్ళు నాకు అవుట్ఫిట్స్ అయితే ఇచ్చేసారు. అండ్ వీళ్ళ దగ్గర ఆల్రెడీ స్టిచ్ చేసిన అవుట్ఫిట్స్ ఉంటాయి, అవి మనం డైరెక్ట్గా కూడా బై చేయొచ్చు. ఫ్యామిలీ కాంబోస్ ఆర్ మూమెంట్ డాటర్ కాంబోస్ కావాలంటే బ్లైండ్గా వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. చాలా బాగా స్టిచ్చింగ్ చేస్తారు. అండ్ ఇప్పుడు అవుట్ఫిట్స్ రివీల్ టైం. ఎలా వచ్చాయో చూసి డెఫినెట్గా కమెంట్ చేయండి. ఇలా మా పాప డ్రెస్కి అయితే నెట్ పైన తన నేమ్ కస్టమైజ్ చేయించాను. ఫస్ట్ బర్త్డే అవుట్ఫిట్స్ అంటే చాలా స్పెషల్ కదా. అండ్ మా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయో డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా బాబు అవుట్ఫిట్ సూట్ వచ్చేసి నేను ఫస్ట్ క్రైలో ఆర్డర్ చేశాను. అండ్ మా హస్బెండ్ది జస్ట్ ర్యాండమ్గా షాప్లో తీసుకున్నది. If you like my video, do not forget to like, share and subscribe to my channel. Thank you for watching. Bye bye.